నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. కౌన్సిల్ సాక్షిగా ఇన్ని రకాల అబద్ధాలను ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి, నువ్వు ఈ అబద్ధం చెప్తే నేను ఆ అబద్ధం చెప్తాను, నేను ఈ అబద్ధం చెప్తానని పోటీలు పడి మరీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయనేటువంటిది నేను కొన్ని వీడియోల్లో చెప్పా. అంటే పేర్ని నాని వెళ్ళి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడని, తన భార్యని బియ్యం కేసు నుంచి కాపాడమని చెప్పని ధూళిపాళ్ల నరేంద్ర చేసినటువంటి ఆరోపణ. తర్వాత గంజాయి, అసలు వైసీపీ ప్రభుత్వంలోనే తిరుమలలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పని ఆవిడ గ్రేష్మ చెప్పినటువంటి మాటలు, ఇలాంటి చాలా అసలు ఎన్ని రకాలైనటువంటి అంటే వాటన్నిటికీ కూడా నేను ఫ్యాక్ట్స్ ఆవిష్కరిస్తున్నాను. అందులో భాగంగా మనం ఇంకొక కొత్త యాంగిల్ తీసుకుందాం అనే ఆలోచన పాపం బేద రవిచంద్ర యాదవ్కి ఒక ఆలోచన వచ్చినట్టుంది. అందుకని ఈయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఇవన్నీ కూడా తిరుమల చుట్టూ తిరుగుతున్న వ్యవహారాలండి. వాళ్ళేమో వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారంలో, తర్వాత ఇందాపూరు డైరీ వ్యవహారాల్లో వీటన్నిటిలో చర్చ చేద్దామని వాళ్ళు అడుగుతుంటే అసలు విషయాన్ని వదిలేసేసి లేని విషయాలన్నిటినీ కూడా ఆవిష్కరించి ఒక గందరగోళాన్ని సృష్టించడంలో ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుని ఆ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఈ క్రమంలో బేద రవిచంద్ర యాదవ్ ఆయన తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే భక్తుల తలనీలాలు జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడంటండి. ఇది కొంచెం మీరు ఎవరైనా సరే ఆలోచించండి. భక్తుల తలనీలాల్ని ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అమ్ముకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఆయనకు ఉందా? ఆ అవసరం ఉందా? అసలు అలాంటి పని మీరు వ్యతిరేకించండి, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించండి, జగన్మోహన్ రెడ్డిని నిందించండి, జగన్మోహన్ రెడ్డిని అదని ఇదనండి, కానీ కొంత రేషనల్ గా కూడా ఆలోచించాలి కదా. సోకపరిపడి విమర్శలు చేసే ముందు కూడా అది అబద్ధం ఆడితే అతుక్కుపోయేటట్టుగా ఉండాలి కదా. అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి భక్తుల యొక్క తలనీలాలు అమ్ముకున్నాడు అంటే ఎంత చవకబారు విమర్శ అంటే మీ ఆలోచన స్థాయి ఆ విధంగా ఉందని చెప్పాలి. అది ఇక్కడ గమనించాల్సింది. లడ్డూలో జంతు కొవ్వులు, ఆ కొవ్వులు, ఈ కొవ్వులు అన్ని కలిపేసేసి కోట్ల రూపాయలు దోచుకున్నారనేటువంటిది ఒక ఆరోపణ. సరే, దాని మీద ఇప్పుడు రచ్చ జరుగుతూ ఉంది. దానికి సమాధానం చెప్పుకోలేక, కౌన్సిల్లో చర్చించేటువంటి పరిస్థితులు లేక, అక్కడేమో మీకు అనుకూలంగా సిబిఐ ఛార్జ్ షీట్ రాకపోయేసరికి మళ్ళీ ఏకసభ్య కమిషన్ అనేటువంటిది ఒకటి వేసుకొని ఇలా నానా రకాలుగా తిప్పలు పడుతున్నారు, తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అలా ఉంటే అది చాలదనేప్పుడు ఒక కొత్త అంశాన్ని బేద రవిచంద్ర యాదవ్ తెర మీదకి తీసుకొచ్చాడు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి తలనీలాలు అమ్ముకున్నాడు అని చెప్పని. తలనీలాలే అమ్ముకున్నాడా లేకపోతే ఇంకేమైనా అమ్ముకున్నాడా అంటే మీకు ఎంత చీపుగా మీరు ఆలోచన చేస్తున్నారో అనేటువంటిది మీ స్థాయికి. ఎందుకంటే కౌన్సిల్ అని చెప్పానంటే మళ్ళీ చెప్తున్నాను, అది హోందాగా పెద్దలు ఉండేటువంటి సభ. సో ఒక పెద్దరికంతో వ్యవహరించాల్సినటువంటి సభ. ఆరోపణలు అనేటువంటివి కూడా హోందాగా ఉండాల్సిన సభ. కానీ అలాంటి హోందాగా ఉండాల్సినటువంటి సభలో సీనియర్ నాయకులు లాంటి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు సైతం కూడా పూర్తిగా తమ స్థాయిని దిగజార్చుకొని, తమ స్థాయిని తగ్గించుకొని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కౌన్సిల్ చైర్మన్ మీద కూడా కులాల ప్రస్తావన తీసుకురావటం, కులాల గురించి మాట్లాడుతూ కించపరిచి వ్యక్తిత్వ హననానికి, లేకపోతే వాళ్ళని మైండ్ సెట్ తో ఒక మైండ్ గేమ్ ఆడి వాళ్ళని డౌన్ చేయాలి సైకలాజికల్ గా అనేటువంటి కుట్రలు పొందుతున్నటువంటి నేపథ్యంలో ఈయన తీసుకున్నటువంటి అంశం ఏంటంటే తలనీలాలు అమ్ముకున్నాడని. ఈజ్ దర్ ఎనీ రీజనబుల్ ఉందంటే అసలు ఇందులో ఎక్కడన్నా కనీసం అరే నిజమేనేమో ఒక ఆరోపణ చేస్తే వాళ్ళ అభిమానులు వాళ్ళు నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని చేశాడేమో అనే ఒక అనుమానం కలగాలి, ఒక రావాలి. అలాంటిది తలనీలాలను అమ్ముకునే స్థితి ఏ ముఖ్యమంత్రి అయినా, పోని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కాదు మరొక ముఖ్యమంత్రి అనుకుందాం, ఏ ముఖ్యమంత్రులైనా తలనీలాలు అమ్ముకునేంత స్థాయికి దిగజారిపోతారండి. అంటే వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి ఆ విధంగా ఉంది. లేదంటే అంత మీరు ఏదైనా మాట్లాడండి అయ్యా, అక్కడ చర్చ మాత్రం ఇందాపూరును హెరిటేజీ ఈ లడ్డూలు దీని మీద జరగడానికి వీలు లేదని వీళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ లో భాగంగా ఈయనకు వచ్చినటువంటి బ్రిలియంట్ ఐడియా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కొండ మీద తలనీలాలు అమ్ముకున్నాడని. ఇది ఈయన ఇంత కన్స్ట్రక్టివ్ గా చేసినటువంటి ఇది. దానికి ఏంటంటే గత వైకాపా ప్రభుత్వంలో తిరుమల పరకామణిలో చోరీ దగ్గర నుంచి శ్రీవారి భక్తులు సమర్పించే తలనీలాల దొంగతనంగా అమ్ముకోవటం వరకు జగన్ ఆయన బ్యాచ్ హస్తం ఉంది. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూసినటువంటి డ్రామా ఆర్టిస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మండలిలో వైకాపా వాళ్ళు సుదీర్ఘంగా కల్తీ నెయ్యి అంశం చర్చించారు.
తెదేపా జనసేన భాజపా సభ్యుల చర్చ మొదలవగానే అని ఇది ఘనత వహించినటువంటి ఈనాడు పత్రికలో ఈ వాళ్ళు మాట్లాడతాం వీటంతా వీళ్ళు మరి మొయ్యాలి కదా ఆ మోత. వాళ్ళు దీన్ని చాలా ఘనంగా భక్తుల తలనీలాలు అమ్ముకున్న జగన్ అనే టైటిల్ పెట్టి బేద రవిచంద్ర యాదవ్ తెదేపా ఎమ్మెల్సీ అని పెట్టి ఒక వార్త ప్రచురిస్తే ఆ వార్తను చూసినప్పుడు ఇది జర్నలిజం, అదేమో కౌన్సిల్లో పెద్దల సభలో వాళ్ళ వ్యవహార శైలి, ఇలా తయారైపోయింది చివరికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో విఘ్నులు సహేతుకంగా ఆలోచించే వాళ్ళే వీటి గురించి ఒకసారి ఆలోచించేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.